ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्देन्द्रस्ताग्निस्वरासन्दारयतां ध्रुवम् अमञ्च ब्रह्मणस्पतः अयं मुहूर्तः शुभमुहूर्तः ॐ सानो देवी सोहमा सर्मयच्युतोः आत्माः विषमन्दरवोः ध्रुवस्तिष्ठा विचासनः विषत्वा सर्वाञ्चन्तो द्योद्रुवाः प्राणं अयं मुहूर्तः शुभमुहूर्तः अहेणमानस्य देवता भवतो नमः ఇవాళ ప్రధానమంత్రి గారు కళ పేదరికం లేని సమాజాన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని గూడును ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రధానమంత్రి గారు పిఎంఏవై పథకం ద్వారా నూతన గృహాలు లబ్ధిదారులకి అనేక ఏళ్లుగా ప్రభుత్వాలు ముందుకు నడుస్తూ మరి ఈనాటి మన ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తోడుండి ఏదైతే ఈనాడు 24 కూటమి ఎన్నికలు జరిగాయో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ సంక్షేమానికి స్వీకారం చుట్టూ మరి గతంలో కూడా 23-24లో ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా గృహ నిర్మాణం కోసం కొన్ని నూతన గృహాలు మంజూరు చేస్తూ అందులో భాగంగానే ఇవాళ మరి పాటూరు గ్రామంలో ప్రధానమంత్రి గారి సహకారంతో మరి ఆనాడు నిధులు ఏర్పాటు చేసుకొని నూతన గృహ ప్రవేశానికి ఇవాళ నాంది పలుకుతూ ఆ గృహం పూర్తయింది. ఎంతో సుందరంగా మా సన్యాసమ్మ సోదరిమణి ఇక్కడ పాటూరు గ్రామంలో ఏర్పాటు చేయడం, మరి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కూటమి పెద్దలందరి యొక్క సహకారంతో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్, ఇతర అధికారుల సహకారంతో ఇవాళ ఈ గృహప్రవేశ శుభ సూచకమని ఇదే నియోజకవర్గం మరి మీ అందరికీ పరిచయస్తురాలనే మీ ఆడబిడ్డ 3వసారి శాసనసభ్యురాలుగా మీ అందరూ అనుగ్రహించారు. మన అందరూ మన జయం ఒకటే, పేదల కోసం పనిచేద్దాం, రాజకీయాలను పక్కన పెడదాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో దయించి అందరూ సహకరించుకొని ముందుకెళ్ళాలని ఆ దిశగా మరి మా అధికార సోదరులు అందరూ కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నేను కోరుకుంటూ మరి ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, భవిష్యత్ రోజుల్లో ఏదైతే ఇప్పుడు డి గారు అన్నట్టు 1 కోటి ఇళ్ళుల కేంద్ర మోడీ గారి ఆలోచనలో మనకు భవిష్యత్తు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లక్షల ఇల్లులు కూడా ఇవ్వడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్ర